తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు నియోజకవర్గ నేతలను కూడా తాకింది. ఈ నేపథ్యంలో కోరుట్లలో ఫోన్ ట్యాపింగ్ కొట్లాట్ల ముదురుతుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన కేటీఆర్ కు క్లాస్మేట్ అని, తన ఓటమి లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. వెలమ నేతలను తొక్కేశారని నరసింగరావు మండిపడ్డారు. అయితే మాన్కొండూరులో గెలిచిన కాంగ్రెస్ కోరట్లలో ఎందుకు గెలవలేదంటూ సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. నరసింగరావు ఫోన్ ను ట్యాపింగ్ చేసే అవసరం లేదన్నారు. ఎన్నికల్లో ప్రతి కదలికను తెలుసుకున్నారని, కోరట్లలో తన ఓటమికి కేసీఆర్ కారణమన్నారు నరసింగరావు. ఫోన్ ట్యాప్ చేసి తన అభిమానులు కార్యకర్తలను బెదిరించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను ఓడిపోయానంటున్న నరసింగరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ ఇచ్చిన వాంగ్మూలంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పేరును ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మీ పేరు అంటే ఫోన్ ట్యాపింగ్, మీ ఫోన్ని కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ కానీ లేదా గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది అని ఆరోపిస్తున్నారు. ఎట్లా ఆరోపిస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అంటే ఆధారాల్లో అవసరం లేదండి. ఎందుకంటే మేము ఎవరినన్నా ఎలక్షన్లలో ఎవరైనా నాయకుల దగ్గరకు పోతే వాళ్ళు భయపడేవాళ్ళు. సార్ మాకు ఫోన్ వచ్చింది, మీరు రాకుండి సార్ అని అనేవాళ్ళు. అంటే నేను ఎవరికైనా ఫోన్ చేస్తూ ఉంటే ఆ ఫోను ఇమీడియట్గా వాళ్ళకి పోయేది. ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తి ఎవరైతే ఎస్ఓటి తీసుకొని దాన్ని చేసిండో, అలాగే ఈ మన రాధాకిషన్ రావు, వీళ్ళంతా ఒక టీము ఏర్పడి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ఇలా జగిత్యాల హెడ్ క్వార్టర్స్లో మా ఫోన్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి ట్యాపింగ్ చేసి ఎవరెవరైతే నాయకులను కలుస్తున్నామో, ఎవరైనా ఆర్థికంగా ఎవరితో మాట్లాడేది ఉంటే, మాకు ఫండ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వకుండా చూడడం. మరి ఊర్లలోకి వెళ్తుంటే మరి ఆ ఊర్లలో కూడా ఒక నాయకులు ఉంటారు, ఒక సంఘ నాయకులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళకి ముందే డబ్బులు పంపించుడు, వాళ్ళను మమ్మల్ని కలవనీయకుండా చేసుడు. ఇది ఎలక్షన్లలో మాకు తెలుస్తూ ఉన్నది. అయినా ప్రజలు మా వెనకాల ఉన్నారు, ఖచ్చితంగా మేము గెలుస్తున్నామని. ఏ సర్వేలో చూసినా కొరుట్ల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నరసింగరావు గారు గెలుస్తున్నారని సర్వేలు చెప్పినాయి. అప్పుడు మీరు ఏబిఎన్ కూడా మీరు సర్వే చేసినప్పుడు ఏబిఎన్ వాళ్ళు కూడా నాతోటి కొరుట్లలో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పినారు. సో ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే నా దగ్గర పోటీ చేసిన వ్యక్తి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తారక రామారావుకు అత్యంత సన్నిహితుడు. రోజు పొద్దున్న లేస్తే అన్ని వ్యవహారాలలో ఇద్దరు కలిసి పనిచేసిన వాళ్ళు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ నా మిత్రుడు ఓడిపోతే నాకు భయం ఇదవుతుంది అన్న ఉద్దేశం కొద్దీ ఎన్ని ఉంటే అన్ని అంగుళాలు ఉపయోగించి నన్ను గెలవకుండా చేసి, పోలీసులు ఆనాడు ఆ ప్రభుత్వం, పోలీసు వాళ్ళు అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఒక డిఫరెంట్గా బిహేవ్ చేసుడు, ఇవన్నీ చేయడం జరిగింది. ఖచ్చితంగా నైతికంగా నేను గెలిచినాను. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కొరుట్లలో నేను ఓడిపోవడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వలన ఓడిపోయినందుకు దీనికి కారకులైన కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కవిత కానివ్వండి, ముఖ్యంగా కేసీఆర్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిండో కేసీఆర్, ఈ నలుగురు రాజీనామాతో పాటు మా ఎమ్మెల్యే ఎవరైతే సంజయ్ కుమార్ ఉన్నాడో ఆయన కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీలోకి దిగాలని. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఏం చేయబోతున్నారు? మీ పేరు ఉంది అని వాంగ్మూలం వచ్చిన నేపథ్యంలో, ఆల్మోస్ట్ బయటికి కూడా అన్ని ప్రసార మాధ్యమాలు కూడా వచ్చిన నేపథ్యంలో మీరు ఏం చేయబోతున్నారు? ఏం లేదు, నేను కోర్టును ఆశ్రయిస్తా. నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేస్తాం, డీజీపీ గారికి నేను రిప్రజెంటేషన్ చేస్తాం, ఐజీ ఇంటెలిజెన్స్ గారికి ఫిర్యాదు చేస్తాం, అందరికి చేస్తాం. తప్పకుండా వీళ్ళని మీద చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాం. అరెస్ట్ కూడా ఇక్కడ జైళ్ళలో పెడితే మళ్ళీ వీళ్ళు ఇంకా ఏదో చేస్తారు. వాళ్ళకు వీళ్ళు ఇంటర్నేషనల్ జైల్స్ ఏమైనా ఉంటే ఆ జైళ్ళలో పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన
కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్ చేయటం వల్లే తాను ఓడిపోయానని, తన ప్రతి కదలికను కూడా ఎన్నికల్లో గమనించి ఫోన్ ట్యాపింగ్ ద్వారా తన ఓటమికి కేసీఆర్ కుటుంబం, గత ప్రభుత్వం కారణమైందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఆరోపిస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని, డీజీపీని కలిసి తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఎన్నికల్లో తనకు జరిగిన అన్యాయం పైన కూడా వినతి పత్రం ఇస్తానని నరసింగరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, జరిగితే మళ్లీ తామే అధికారంలోకి వచ్చేవాళ్ళని సంజయ్ కుమార్ అన్నారు. కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2-3 సార్లు ఓడిన నేతలకు సానుభూతి వస్తుందని, నరసింగరావు 5 సార్లు ఓడినా సానుభూతి రాలేదని సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. కోరుట్లలో నరసింగరావుకు 3వ స్థానం వచ్చిందని, అలాంటి వ్యక్తి తనను రాజీనామా చేయాలనే హక్కు లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంత చెప్పనీకి బాధ, పెద్ద మనిషి గురించి మాట్లాడలేం కానీ కనీసం ఆలోచన లేదానికి. ఆయనే చెప్తా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినామని. ఆయనే చెప్పినాడు నా పక్కన ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. మరి కవ్వంపల్లి వారు గెలిచినా కదా ఎలక్షన్. మేము అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే రాష్ట్రం అంతా గెలిచేవాళ్ళం కదా. అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే, ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోతే మీరు అన్ని చోట్ల ఓడిపోయేవారు. మరి మీరు అంత ఆలోచన కూడా లేదానికి. మొన్న ఎలక్షన్లో డిస్టెంట్ థర్డ్, ఆల్మోస్ట్ డిపాజిట్ పోయినట్టుంది నాకు తెలిసి. ఏదో డిస్టెంట్ థర్డ్, 2వ పొజిషన్ అక్కడ అరవింద్ ధరంపురి గారు వచ్చింది. ఈయన డిస్టెంట్ థర్డ్. అసలు కనీసం ఆయనకి 5వ ఎలక్షన్లో మామూలుగా మేము పక్కన చూసినాం చాలామంది 4-5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఈసారైనా గెలిచినారు. ఈ మనిషి 5వ కనీసం డిపాజిట్ నాకు తెలిసి 30-35 వేల ఓట్లు వచ్చినాయి. డిస్టెంట్ థర్డ్. సెకండ్ ఏమో అరవింద్ ధరంపురి గారు మా కాన్స్టిట్యున్సీలో, ఈయన ఎక్కడో డిస్టెంట్ థర్డ్ వచ్చినాడు. ఈయనంట ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినా నేను కేసీఆర్ పని పడతా, కేసీఆర్ కంటే ఈయన డీజిల్ పోసిండంట.